ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఆ, శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు. వారు మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ యొక్క అడ్వైజరీ ప్యానెల్లో మెంబరు. అలానే మనతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టరు శాస్త్రి మునగాల్ కూడా ఉన్నారు. ఆ, శాస్త్రి మునగాల్ గారు ప్రభాకర్ శర్మ గారి ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట శ్రీ ప్రభాకర్ శర్మ గారిని కొద్దిగా పరిచయం చేస్తాను మన ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ. అందులో ఆయన మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో అడ్వైజరీ ప్యానెల్ మెంబర్ కదా. కాబట్టి ఆయన పేరు అర్రోజ్వాలా ప్రభాకర్ శర్మ. అంతే కరెక్ట్గా చదివానండి? కరెక్ట్. యా. ఆయన ఎంఏ, ఎల్ఎల్ఎం, ఎంఫిల్. ఆయన మనకి డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1991 టు 1997, అంటే 91-97 మధ్యలో ప్రభాకర్ శర్మ గారు ప్రిన్సిపల్ ఫర్ జస్టిస్, కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా, కరీంనగర్, తెలంగాణ, ఇండియా, అండ్ టాట్ సిపిసి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, లా లా ఆఫ్ టాట్స్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. Prabhakar Sharma ji learned 4 Vedas, Brahmanas, 6 Darshanas, 11 Upanishads, Ramayana and Mahabharata under the supreme guidance of Pandit Venkateshwar Shastri ji. పండిట్ వెంకటేశ్వర శాస్త్రి గారు చాలా ప్రముఖులు. ఆయన ఆయన దగ్గర వీరు అభ్యాసం చేశారు. అలానే మన యూనివర్సిటీ అడ్వైజరీ ప్యానెల్లో పనిచేస్తున్నారు. సో వారి ద్వారా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వేదంలో మిగతా శాస్త్రాల్లో ఏమున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ, నమస్కారం ప్రభాకర్ శర్మ గారు, స్వాగతం. అయితే ఇప్పుడు శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సో మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. అవును, నిజంగానే ధన్యవాదాలండి ప్రభాకర్ శర్మ గారు. సో ఇప్పుడు శాస్త్రి గారు, మీరు డైరెక్ట్గా ప్రభాకర్ శర్మ గారిని మీరు అడగాల్సినవి అడగచ్చు. నేను కేవలం ఒక అబ్జర్వర్ లా ఉంటాను నేను. ఓకే. ఓకేనండి. నమస్కారం ప్రభాకర్ శర్మ గారు. నమస్తే. సార్, ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ మొన్న పార్లమెంట్లో ఓత్ తీసుకునేటప్పుడు, మేము పార్లమెంట్ మెంబర్గా ఓత్ తీసుకునేటప్పుడు ఆయన ఓత్ అంతా చదివిన తర్వాత జై భీము, జై మీము ఇవన్నీ అని లాస్ట్లో జై పాలస్తీనా అని అన్నాడు. సో అది రాజ్యాంగ విరుద్ధమా? రాజ్యాంగ విరుద్ధమేనండి. ఎలా అంటే ఆర్టికల్ 102 అని ఉంది. ఓకే, ఎంత సార్? ఆర్టికల్ 102 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే సార్. అధికరణం అంటాం తెలుగులో అయితే. 102వ అధికరణం ఏ మెంబర్ను డిస్క్వాలిఫై చేయొచ్చు అని. ఓకే. ఇందులో ఏబిసి వరకు ఉన్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే, సరే మనకు ఇక్కడ ఏ వ్యక్తి అయినా తన యొక్క విధేయతను విదేశీ ప్రభుత్వానికి చూపినట్టయితే అది పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అంటే ఇక్కడ తన విధేయతను పాలస్తీనాకు చూపిస్తున్నాడు తప్ప భారతదేశానికి కాదు అని చెప్పి పరోక్షంగా చెప్పినట్టే, ప్రత్యక్షంగా కూడా అన్నట్టే. కాబట్టి ఆర్టికల్ 102 కింద ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఏ రకంగా అంటే రకరకాలు ఉన్నాయి అందులో. మెయిన్గా ఏంటంటే క్లాజ్ 3 ఆఫ్ ఆర్టికల్ 102. ఓకే. అదేం చెప్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ అలిజియన్స్ ఆర్ అథరెన్స్ టు ఏ ఫారిన్ స్టేట్. ఇక్కడ ఇస్ అలిజియన్స్ అంటే విధేయత టు ఇండియన్ నేషన్. అవును. బట్ నాట్ టు ది అదర్ నేషన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 102 క్లాజ్ 3. అంటే ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు అనేది ఇది కేవలం ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే లా ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ అడ్జెక్టివ్ లా అండ్ అదర్ ఈజ్ ప్రొసీజరల్ లా. అడ్జెక్టివ్ లా అంటే ఇక్కడ అది ఎంతవరకు అఫెన్స్ అవుతుంది అనే విషయం చెప్పేది ఆర్టికల్ 102(4) చెప్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తన విధేయతను తన యొక్క మాతృభూమికి కాక మరొక విదేశీ
ఆ యొక్క స్టేట్కి చూపెట్టినట్టయితే ఆ వ్యక్తి అలిజియన్స్ అనేది టు ఫారిన్ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 102. As such, he is deserved to be disqualified. He is liable to be disqualified. Since, so yes, జై భీమ్ అన్నాడు, సరే జై భీమ్ అని అంటూ, జై భీమ్ అంటే ఇక్కడ భీమరావు అంబేద్కర్, డాక్టర్ భీమరావు అంబేద్కర్, ఆ భీమరావు అంబేద్కర్కు జై అని చెప్తూనే భీమరావు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, అందులో ఉన్న ఆర్టికల్ను అసలుగా పూర్తిగా వ్యతిరేకించినట్టే. అన్నప్పుడు ఆ జై భీమ్ అన్నట్లో ఏ అర్థం లేదు. జై పాలస్తీన్ అనడంతో జై భీమ్ అన్నదాన్ని ఆయన్నే కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి యాజ్ సచ్ ది పర్సన్ who has been elected as parliamentary member any of the houses, so while he is taking his oath, so he must is attached to the his allegiance to the nation where he has taken his birth. So here in this case, so by here sloganing that Jai Palestina, so by which he has clearly he has violated the Article 102. సరే సార్. సార్ ఇప్పుడు ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇది చట్టరీత్యంగా కూడా నేరం అంటారా? చట్ట ప్రకారం నేరం అంటే ఇప్పుడు అది ఇండియన్ పీనల్ కోడ్కు వెళ్ళాలి. ఓకే, అది ఏ రకంగా నేరం అవుతుంది అని చెప్పి. అవును. అంటే ఇక్కడ భారతదేశం పట్ల తన అభిధేయతను ప్రకటించడం కూడా భారతీయ శిక్షా సూత్రం ప్రకారం నేరం అవుతుంది. కానీ దానికన్నా పూర్వం ఇందులో ఇదే ఆర్టికల్ 102 కంటిన్యూషన్లో 103 ఆర్టికల్ వస్తుంది. ఏ మెంబర్ అయినా ఈ రకంగా చేసినట్టయితే ఏం చేయాలనేది 103 చెప్తుంది. ఆ 103 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయినా ఈ రకంగా తన విధేయతను వేరే ప్రభుత్వానికి, వేరే కంట్రీకి చూపెట్టినట్టయితే ఆ వ్యక్తిని ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టిలోకి తీసుకురావాలి. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకురావాలి. రాతపూర్వకంగా రైటింగ్ తీసుకోవచ్చు, లేదా ఈ విషయం ప్రెసిడెంట్ కూడా సుమోటో కూడా తీసుకోవచ్చు, అంటే తనంతట తానే. ఈవెన్ సుప్రీంకోర్టు ఇది ది కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈవెన్ సుప్రీంకోర్టు ఆల్సో సో కెన్ టేక్ ఇయర్ కాగ్నిజెన్స్ సో అగెన్స్ట్ ది ఇయర్ స్లోగన్ ఆఫ్ జై పాలస్తీనా అటు కూడా తీసుకోవచ్చు. అయితే ఇక 103 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఈ రకంగా చేశాడు, దాని విషయంలో మీరు చర్య తీసుకోమని చెప్తే ఆయన అక్కడ రాష్ట్రపతి ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడి వాళ్ళకు నోటీస్ పంపాలి. ఎవరికి? సలావుద్దీన్ ఓవైసీ. ఆయన పంపాక అతను పిలిచి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఇది కన్సిడర్ చేయాలన్నా చేయకూడదా, హౌ ఫర్ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ అన్న విషయం లోపల వాళ్ళు ఇమీడియట్గా చేసేస్తారు. ఆర్డర్ ఒకవేళ మనకు నచ్చకుండా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చారు, దాన్ని డిజోబెడ్ చేస్తే సుప్రీంకోర్టు తీసుకుంటుంది చర్యలు. జనరల్గా ఏంటంటే ప్రొసీజర్ ఏం చేశారంటే, ఇది అంటే ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ వ్యవహారం అయితే అది పార్లమెంట్ దృష్టి, మన ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకురావాలి. అది మెయిన్గా ఇది 103 చెప్తుంది. 103 తీసుకురావాలి సార్. అండ్ హీరింగ్ జరుగుతుంది అక్కడ. సలావుద్దీన్ ఓవైసీకి నోటీసెస్ వెళ్తాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషనర్, సో దే కెన్ ఇనిషియేట్ అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ సో అగైన్స్ సలావుద్దీన్ ఓవైసీ. అట్లా అది ప్రొసీజర్. జనరల్గా ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో పుట్టినప్పుడు ఈ దేశాన్ని ప్రేమించాలనేది కనీస బాధ్యత. అది రాజ్యాంగం కూడా ఆ రకంగా చేసినట్టయితే దానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని చెప్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడో ఉండి కూడా ఈ లంక బ్రహ్మాండంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోదాం, ఇది బంగారు లంక అని చెప్పి లక్ష్మణుడు అన్నాడు. అంటే శ్రీరామచంద్రుడు అక్కడ విషయం చెప్పాడు, నమేయం రోచతే స్వర్ణమయీ లంక. ఈ బంగారు లంక నన్ను ఏ రకంగా రోచతే అంటే ఆకర్షించలేదు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసన్నాడు. జనని కన్న తల్లి, జన్మభూమి నేను పుట్టినటువంటి దేశం ఏదో అది స్వర్గం కన్నా గొప్పది అని చెప్పి ఆ రకంగా చెప్పుకున్నాడు.
కాబట్టి ఇది కనీస బాధ్యత. దేశభక్తిని కూడా చెప్పవలసిన దుస్థితి రావడం సరైనది కాదు. కానీ మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది భారతదేశంలో. సార్ ఇప్పుడు సరే, నాకు దీన్ని ఫాలోయింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది, లీడ్ క్వశ్చన్ ఒకటి, కానీ అది నేను Okay. తర్వాత అడుగుతాను. ఆ, ముందు ఏమిటంటే, లెట్ us గో టు ద కాజెస్ ఓన్లీ. ఇప్పుడు దీని ప్రకారము మనుస్మృతి ఏం చెప్తుంది సార్? అంటే మనుస్మృతి చక్కగా చెప్తుంది. మనుస్మృతి ఏం చెప్తుందంటే, మనకు ఒక శ్లోకం వస్తుంది అందులో. అంటే ఏ వ్యక్తి అయినా ఈ దేశ మౌలికత్వాన్ని ప్రేమించే వ్యక్తి, అంటే నేను ఈ యొక్క దేశం యొక్క మూలంలోకి మూలంలోకి నేను కాంటాక్ట్ అయి ఉన్నా, లేదా అటాచ్ అయి ఉన్నా, లేదా నాది ఈ దేశం యొక్క మూలమే అని చెప్పి ఎవరైతే, అంటే కనీస బాధ్యత అక్కడ ఆయన ఏం చెప్తారంటే, మనకు రాజార్య సభ అని, విద్యార్య సభ అని చెప్పి, ధర్మార్య సభ అని 3 సభలు ఉన్నాయి పూర్వం ఓకే. మనుస్మృతి కాలం లోపల. ఇప్పుడు ఏదైతే మనం లోక్సభ, రాజ్యసభ అంటున్నామో, కానీ వీటికి కాక 3 సభలు ఉండేటివి. ఓ త్రీణి సదాంసి అని చెప్పి మనకు ఒక మంత్రం కూడా వస్తుంది. అందులోపల ఈ 3 సభల లోపల మొట్టమొదటిది రాజార్య సభ. అంటే ఈ రాజార్య సభ చేసేదంతా అడ్మినిస్ట్రేషన్. తర్వాత ధర్మార్య సభ. ధర్మార్య చేసేదంటే జ్యుడిషియరీ పని, వర్క్. అంటే దోషుని ఎట్లా శిక్షించాలి, ఏ రకంగా చేయాలి, ఇంకా అన్ని విషయాలు, ధర్మాన్ని ఏ రకంగా అమలు చేయాలనేది ధర్మార్య సభ. విద్యార్య సభ కేవలం విద్యను ఏ రకంగా వ్యాప్తి చేయాలనేది. ఈ 3 సభలు మనుస్మృతి కాలం లోపల ఉండేవి. అట్లా ఆ సభా సభ్యులు అటువంటి సభలోకి ఎవరైనా మరి రావాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే, ఒక శ్లోకం మనకు మనుస్మృతిలో కూడా 7వ అధ్యాయం 54వ శ్లోకం వస్తుంది. అందులో మౌలాంచ శాస్త్రవిద శూరాన్ లబ్ధ లక్షణాన్ కులోద్భవాన్ సచివాన్ సప్త చ అష్టౌవ ప్రకుర్వీత పరీక్షితాన్ అనేది మనుస్మృతి యొక్క శ్లోకం. ఇందులో స్పష్టంగా మౌలాన్ అన్నాడు. మౌలాన్ అంటే స్వరాజ్యము, స్వదేశమందు ఉత్పన్నులైన శాస్త్రవిద, వేదాది శాస్త్రం నెరిగిన వారు, శూరవీరులు, లక్ష్యం అనగా వ్యర్థ ఆలోచన చేయని వారు, కులీనులు అంటే మంచి వంశంలో ఉత్పన్నమైన వారు, వాళ్ళను పరీక్షించి 7 లేక 8 మందిని మనం సచివులుగా అంటే మంత్రులుగా చేసుకోవాలని ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ పార్లమెంట్ సిస్టమ్ లోపల పార్లమెంట్కి ఎన్నికైన మెంబర్సే మనకు మంత్రులు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతాడు. ఇట్లా శాసనసభలో కూడా శాసనసభ సభ్యులు వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, లేదా హోమ్ మినిస్టర్లు అవుతారు, విద్యాశాఖ మంత్రులు అవుతారు, మిగతా వివిధ శాఖల మంత్రులు అవుతారు. ఇక్కడ మౌలాన్ అన్నాడు అని అంటే స్వదేశమందు ఉత్పన్నమైన వాడు, స్వదేశమందు అనురాగం గలవాడు. ఇక్కడ స్వదేశమందు అనురాగం లేకపోవడం వల్లనే పాలస్తీనాకు అర్థం వస్తుంది. అట్లా మనం అర్థాన్ని ఎట్లా తీసుకోవాలంటే, మౌలాన్ అన్నాడు అంటే మూలం నుంచి మౌలాన్ శబ్దం ఏర్పడింది. మూలం అంటే ఈ స్వరాజ్యం యొక్క మూలం గలవాడు. స్వరాజ్యం యొక్క మూలములో ఉంటూ స్వరాజ్యాన్ని ప్రేమించిన వారు. గురిజాడ అప్పారావు అన్నాడు, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా ఒకడరా నీ తల్లి భూమి భారతి. కాబట్టి ఇక్కడ ఎక్కడున్న సభల లోపల మనకు వేదమంత్రం కూడా అధర్వేదంలో వస్తుంది. ఏదో అరణ్యంలో ఉన్నా, ఏది గ్రామంలో ఉన్నా, ఎక్కడ సభ సమితి లోపల ఎక్కడున్నా మనం మన భారతదేశాన్ని అంటే మన మాతృభూమిని గౌరవించమని చెప్పి వేదాదేశం. మరి దీన్ని బాహాటంగా ఉల్లంఘించినట్టే. కాబట్టి వేదం ప్రకారం ఇది ఉల్లంఘన అవుతుంది, మనుస్మృతి ప్రకారం కూడా ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే స్వదేశ అనురాగం లేని వ్యక్తి ఏ రకంగా చూసుకున్నా మరి అంటే సభ్యుడు కావడానికి అర్హులు కాదు. అసలు సభ్యుడు అనే శబ్దం నుంచి ఎట్లా వచ్చిందంటే సభ్యత నుంచి సభ్యుడు వచ్చింది. సభ్యత గలవాడు సభ్యుడిగా ఉంటారు, కానీ సభ్యత లేని వ్యక్తి సభ్యుడు ఎలా అవుతాడు? కాబట్టి అది వెరీ క్యారెక్టరిస్టికే అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ అది బాగా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం వేదం ప్రకారం చూసుకున్నాను, ఇక్కడ మనుస్మృతి ప్రకారం చూసుకున్నాను. ఇక్కడ మనకు తప్పనిసరిగా బాహాటంగా మనుస్మృతిని ఉల్లంఘించినట్టే, వేదాన్ని సైతం ఉల్లంఘించినట్టే.
ఎందుకంటే మౌలాన్ అంటే మౌలికంగా అతను స్వదేశాన్ని ప్రేమించడం, స్వదేశ ఉత్పన్నుడవడం కాకుండా స్వదేశ అనురాగం గల వ్యక్తి అయి ఉండాలి. సత్సాంప్రదాయాలు గల వ్యక్తి అయి ఉండాలి. శాస్త్రవిధుడు, సరే ఈ శాస్త్రాలైనా ఆ శాస్త్రాలైనా చదివిన వాడై ఉండాలి. సభ్యుడై ఉండాలి, అంటే సభ్యజనుడై ఉండాలి. అట్లా సార్ కాబట్టి ఇక్కడ ఉన్నది. యా యా డాక్టర్ చాగంటి గారు మీరేమైనా యాడ్ చేస్తారా ఇందులో? వారు చక్కటి మనుస్మృతి శ్లోకం చెప్పి వేదం గురించి చెప్పిన తర్వాత ఇంకా ఎడిషన్లు ఏమైనా ఉన్నాయంటే నేను భగవంతుడి కంటే గొప్పవాడిని అయి ఉండాలి. అది నా వల్ల కాదు. కాబట్టి పాస్ ఆన్ నెక్స్ట్. ఓకే ఓకే. సో ప్రభాకర్ శర్మ గారు, సో ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా ఇందాక క్వశ్చన్కి వస్తాను. మరి ఇన్ని విరుద్ధాలుగా ఉన్నప్పుడు, ఇన్ని విరుద్ధంగా చేసినప్పుడు ఓవైసీని ఎందుకు ఇంకా తొలగించట్లేదు? ఎస్, ఇక్కడ దాని మీద మన వాళ్ళ లోపల ఈ కాస్త మెతకదనం అనేది ఏదైతుందో అదైతే అనిపిస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఒక అడ్వకేట్ బికే జైన్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఒక లేఖ రాశాడు, అంటే కంప్లైంట్ ఇచ్చాడు. మరి దాని మీద ఏం చర్య తీసుకుంది అనేది మన రాష్ట్రపతి గారు మరి ఎట్లా ప్రొసీడ్ అవుతుందో తెలియదు. దాని మీద ఇంతవరకు అయితే ఆ లెటర్ వచ్చినట్టు వైరల్ అయితే అయింది. ఇది డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇతను ఆర్టికల్ 102ను వైలేట్ చేశాడు. వై ఈ షుడ్ నాట్ బి వై ఇయర్ ప్రాపర్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ఇయర్ సలావుద్దీన్ ఓవైసీ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అందులో రాశారు. మరి దాని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుందని చూడాలి. కానీ బయట అయితే వైరల్ అవుతుంది, ఇలా ఎలా చేశాడు పాకిస్తాన్, జనరల్గా పాకిస్తాన్ ఇదే అనే నినాదాలు బయట కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా, ఇక్కడ మనం రాజ్యాంగం ఎప్పుడు ఇక్కడికి వస్తుందంటే పార్లమెంట్ లోపల ఈ రకంగా బాహాటంగా ఉల్లంఘించినప్పుడు మరి పార్లమెంట్ లోపలనే చర్య తీసుకోవాలి. పార్లమెంట్లో ఒక చర్య తీసుకోవాలన్నప్పుడు మరి ఆర్టికల్ 103 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలి. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలనే విషయం కూడా అదే ఆర్టికల్ 103లో ఉంది. అతను ఆమె లేదా అతను ఎలక్షన్ కమిషన్ తోని మాట్లాడాలి. ఆ తర్వాత దీని మీద హియరింగ్ చేసి చర్య తీసుకోవాలని చెప్పి ఆ రకంగా ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా will she consult the current government, or she can take a decision on her own? No, she cannot. Thing is అంటే as per the article 103, so she has to contact whom? Contact with election commission. ప్రెసెంట్ గవర్నమెంట్ సార్ నేను చెప్తాను, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ గురించి. ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. ఈ ఆర్టికల్ 102 ఏం చేసిందంటే అది 103లో చెప్పేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాక అప్పుడు చర్యలు తీసుకోకుంటే లోక్సభ ఏం చేయాలని చూస్తాడు. ఓకే. కానీ వీళ్ళకు ఎందుకంటే డైరెక్ట్ కాగ్నిజెన్స్ అంటే ఒక వ్యక్తి చేసింది తప్ప కాదా ఆ కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అర్హత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇచ్చారు. ఇది ఆర్టికల్ 103. కరెక్టే సార్, నేను అంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ తోటి ఏమైనా మాట్లాడి అసలు ఇది తీసుకోమంటారా వద్దా అట్లాగేమైనా అడిగే ఛాన్సెస్ ఉందంటారా లేదా అని అడుగుతున్నా. అట్లా కూడా ఉంటుంది, కన్సల్ట్ చేస్తారేమో. కానీ జనరల్గా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా తన యొక్క డిస్క్రిప్షన్ పవర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇండియా హ్యాస్ టు ఎక్సర్సైజ్ హర్ డిస్క్రిప్షన్ పవర్ in accordance with the article 103 in consultation with election commission. ఎలక్షన్ కమిషన్ తో కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు 103 చెప్తోంది. కాబట్టి గవర్నమెంట్ ని పక్కన పెట్టేయచ్చు. పక్కన పెట్టేసింది, అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇచ్చారు. సార్ ఇప్పుడు దీనికి ఫాలోయింగ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ ఆయన మీరు అన్నట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ తోటి మాట్లాడి ఆయన్ని డిస్మిస్ లేకపోతే డిస్క్వాలిఫై చేయటం చేశారనుకోండి, అదే డిస్క్వాలిఫై చేయటం చేశారనుకోండి, ఇంకా మళ్ళీ ఆయన లోక్సభకి కాంటెస్ట్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ చేస్తే
ఎన్నాళ్ళ తర్వాత చేయొచ్చు? ఆర్డర్లోనే ఉంటుంది. ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ టర్మ్ ఫర్ ఎవర్ అనే డిసిషన్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటుంది. ఎందుకంటే అంటే ఆయన ఏం చెప్తాడు అసలు, ఆయన కౌంటర్ ఏముంటుంది, ఆ కౌంటర్ లోపల నేను యాదృచ్ఛికంగా అన్నానో లేకుంటే ఇంకేదో రకంగా అన్నానో అంటాడా, దీన్ని ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాడా, లేక అరగంటగా ఆన్సర్ ఉంటుందా, దాన్ని బట్టి ఆ డిసిషన్ ఉంటుంది. ఆ డిసిషన్ ఆ రకంగానే మాట్లాడుతున్నట్టయితే ఫర్ ఎవర్ కూడా అనొచ్చు. ఫర్ ఎవర్ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. సో ఆ పవర్ అంతా ప్రెసిడెంట్ దగ్గర ఉంటుందంట. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క డిస్క్రిప్షన్ అంటే విచక్షణ అధికారాన్ని సరైన స్థితిలో ఉపయోగించుకొని అది ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి మరి ఇటువంటి వ్యక్తులు మరి ఆ ఎలక్షన్లోకి రావచ్చా, వాళ్ళు ఎలక్ట్ కావచ్చా, మరి ఇటువంటి వ్యక్తులను మనం క్షమించవచ్చా, మరి ఏ రకంగా చేయొచ్చు అనేదంటే ఆన్సర్ బట్టి ఉంటుంది అక్కడ కౌంటర్. వాట్ టైప్ ఆఫ్ కౌంటర్ ఇయర్ షెల్ బి ఫైల్డ్ బై సలావుద్దీన్ ఓవైసీ అనేది చూస్తారు అక్కడ. ఓకే. సో ఇందులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కానీ లేకపోతే లోక్సభకి కానీ ఏమి లేదు. ఆర్టికల్ 103 ఆ పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసి. ఎందుకంటే ఆర్టికల్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలంటే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉన్నప్పుడు, ఆర్టికల్ ఉన్నప్పుడు ఆ ఆర్టికల్ ఆ డిస్క్వాలిఫై ఎలా చేయాలని చెప్పి తర్వాత ఆర్టికల్ చెప్తున్నప్పుడు దాని ప్రకారమే చేయాలి. కానీ ఆయన మోరల్గా ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా ఏ రకంగా, ముఖ్యంగా వేదం లోపల స్పష్టంగా చెప్పేసేది అది ఆ రకంగా. ఏ గ్రామ అంటే ఒక వ్యక్తి గ్రామంలో ఉన్నా, యదరణ్యం అరణ్యంలో ఉన్నా, యా సభ అధిభూమ్యాం ఏ సభల్లో ఉన్నా, ఏ సంగ్రామాహ సంగ్రామంలో ఉన్నా, సంగ్రామంలో ఉన్నప్పుడు నా దేశం గొప్పదని మాట్లాడతావా, ఇది శత్రుపక్షాన్ని చేయంటావా? సంగ్రామంలో ఉన్నాం, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఏ సంగ్రామం అంటే వేదాంత చక్కగా చూడండి. ఈశ్వరుని జ్ఞానం సర్వజ్ఞమైంది కాబట్టి, అంటే పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి అందులో స్పష్టంగా సంగ్రామాహ అన్నాడు. అంటే యుద్ధ సమయంలో సైతం సమితి ఎస్తేషు చారువదేమ తే అంటే మీ పట్ల ఓ మాతృభూమి నీ పట్ల మేము గ్రామంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, సముతుల్లో ఉన్నా, సంగ్రామాలలో ఉన్నా, సభల్లో ఉన్నా, లోకసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏ సభ అయినా కానీ ఈ యొక్క దేశాన్ని పట్ల మేము చారు అదేమంటే మేము చాలా చక్కగానే విషయంలో మాట్లాడుతుందాక, సుందరంగా మాట్లాడుతుందాక, సమున్నతంగా మాట్లాడుతుందాక, నీ యొక్క గౌరవానికి మర్యాదలకు భంగం కలిగిన విధంగా మాట్లాడుతుందాక అని స్పష్టంగా వేదం చెప్తుంది. వేదానికి అనుకూలంగా ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ వచ్చాయి. ప్రాబ్లం ఏంటంటే సార్, అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నాకెట్లా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎస్ ఐఎమ్ లోక్సభ మెంబర్ ఆర్ లోక్సభ పార్లమెంటేరియన్, కానీ ఫస్ట్ నాకు నా మతం ఏం చెప్తుందో దాని ప్రకారం నేను పోతాను అని అనుకుంటున్నాడేమో అని నా ఉద్దేశం. మతంలో అయినా దేశాన్ని వ్యతిరేకించమని ఎక్కడ ఉండదు. ఫస్ట్ నీ మతాన్ని ప్రేమించాలని ఉంటుంది కదా సార్. మతాన్ని ప్రేమించు, కానీ మతాన్ని ప్రేమించేటప్పుడు నా మత సాక్షిగాను, నా అల్లాహ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అనొచ్చు. మీకు ఏదైతే రాముని పట్ల కూడా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు ఉన్నారు, అట్లాగే దైవ సాక్షి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మతపరంగా నా యొక్క విశ్వాసం ప్రకారం నేను ప్రమాణం చేస్తే అనొచ్చు, కానీ విదేశాన్ని ప్రేమిస్తుందని చెప్పాను నాకు అక్కడ స్పష్టంగా, ఎందుకంటే ఆర్టికల్ చెప్తుంది. నేను ప్రేమిస్తున్నాను మంచిదే అని అంటున్నా కదా అంటాడు. నేను ప్రేమిస్తున్నాను అనట్లేదు, కానీ అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా సంఘీభావం తెలుపుతున్నాను అంటున్నాడు. ఆ సంఘీభావం చెప్పేది పబ్లిక్ అక్కడ పబ్లిక్ మీటింగ్లో చెప్పచ్చు, లేదా ప్రెస్ మీటింగ్ అరేంజ్ చేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఇది రాకూడదు. ప్రమాణ స్వీకారం లోపల ఏదైతే ఉందో వాళ్ళ యొక్క టెక్స్ట్ దాన్ని మాత్రమే చదవాలి. ఆ టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఎవరి మీద ప్రమాణ స్వీకారం చేస్తారు, దైవ సాక్షిగా అంటారా, లేకుంటే అంతరాత్మక సాక్షిగా అంటారా, లేదా మీ యొక్క మత సంబంధమైన ఆచారాల ప్రకారం ఇంకే ప్రకారం అనుకుంటారో అనుకోవచ్చు. దాన్ని వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే ఆ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. కానీ ప్రమాణ స్వీకారం అనేది ఇంకొక
దేశానికి విధేయతను ప్రకటించడానికి కాదు. నీ మతాన్ని ప్రేమించు, నీ మతాన్ని అభిమానించు, నీ మతం విషయంలో కూడా నువ్వు ఎక్కడ ప్రచారం చేసుకున్నా చేసుకో. కానీ లోకసభ లోపల మనం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ ఓటు స్వేరింగ్ సర్మన్ లోపల ఈ విదేశాన్ని మనం జై అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విదేశానికి జై అనడం అని అంటే స్వదేశాన్ని కాదని అన్నట్టే, ఇంకా వేరే అవసరం లేదు అక్కడ. నేను భారతదేశాన్ని ఎక్కడైనా తిరస్కరించానా, లేదా భారతదేశం పట్ల నేను అవిధేయత ప్రకటించానా? నేను పాలస్తీనాకి జై అన్నాను అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేయొచ్చు. కానీ నీవు సమయము సందర్భం ఉంటుంది. ఇక్కడ కేవలం ప్రమాణ స్వీకార సందర్భం ఇది. అంటే బాటమ్ లైన్ ఏంటంటే శాస్త్రి గారు, ప్రభాకర్ శర్మ గారు చెప్పేది ఒక విషయం క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్రవాడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు ప్రేమించుకున్నారో మరి పెళ్లి చూపులు చూసుకున్నారు, మొత్తానికి పెళ్లికి వచ్చారు. అక్కడ ప్రీస్ట్ అనండి, లేకపోతే ఎవరు ముల్లా, లేకపోతే ఫాదర్, వాళ్ళు ప్రమాణం చేయిస్తున్నాడు. ఏమయ్యా నువ్వు ఆమె పట్ల నువ్వు ప్రేమతోనూ సఖ్యంతోనూ అంతా ఉంటావా అంటే, అబ్బాయి ఉంటానండి. సపోజ్ ఆ అమ్మాయి పేరు శ్యామల అనుకోండి, శ్యామల పట్ల నేను విధేయంగా ఉంటాను, అన్నీ ఉంటానని చెప్పి ఆ కోమల పట్ల బాగుంది అని చెప్పి ఊరుకున్నాడు అనుకోండి. శ్యామల పట్ల ఉరులని చెప్తున్నా కదా అంటే కుదరదు. కోమల పట్ల ఉరులని చెప్పడం ఎందుకు మరి అక్కడ? అవసరం లేదు, శ్యామల పట్లనే ఉండాలి. అది కోమల పట్ల ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కోమల విషయం ప్రమాణం వచ్చిందంటే శ్యామల పట్ల లేదని అది కదా ప్రమాణం చేస్తున్నాం. పెళ్లి ప్రమాణాలు ఇవి. అది పెళ్లి ప్రమాణాలు చేస్తున్నప్పుడు నీ పట్ల నేను విధేయత, నీకు నేను అమ్ముడు పోయా, నాకు నీవు అమ్ముడు పోయా, మన ఎదుగురం ఓరికొకరం అమ్ముడు పోయాం, హాయిగా మనం కాపురం చేద్దాం అది అని చెప్పి అనుకోని ప్రమాణాల్లో కూడా చేసుకోవచ్చు. అది కానీ నేను పలాని అమ్మాయి పట్ల విధేయత కలిగి ఉంటా, ఆ అమ్మాయిని నేను ఇప్పటికీ నా మనసులో నుండి తీసేయలేను అంటే అంటే పెళ్ళి ఏంది, కథ ఏంది, ఆ ప్రమాణాలు ఏంటి? అలా కాబట్టి అదే ఓవైసీ గారు ఆయన అర్థం చేసుకోవాలి. చేసుకోవాలి. ఆయన ఏదైతే ప్రభాకర్ శర్మ గారు చెప్పారో, బయట ఎక్కడన్నా నువ్వు జై పాలస్తీనా, మనం అందరం పాలస్తీనా సపోర్ట్ చేద్దాము, ఉమ్మడిగా మనం మన దేశం ఆ దేశానికి సహాయపడదాము, అది వేరే విషయం. ఇక్కడ నేను ఈ దేశానికి విధేయత కలిగి ఉంటాను అని చెప్పి జై పాలస్తీనా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పెళ్లి ప్రమాణ స్వీకారాలు అలా చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నువ్వు చేస్తున్నదే, నువ్వు విధేయత ఈ అమ్మాయితో ఉంటావని, ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఉంటాడని. సపోజ్ ఆ అమ్మాయి కూడా అన్నదనుకోండి, నీతో విధేయతగా ఉంటారు, పక్కన మోహన్ రావుతో కూడా బాగుంటారు, ఏం బాగుంటుంది ప్రమాణం అవ్వదు కదా అప్పుడు. సో అది ప్రభాకర్ శర్మ గారు చెప్పేది. బాటమ్ లైన్ ఏంటంటే అక్కడ చెప్పు. అయితే నాకు ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నాయి, శాస్త్రి గారు అలో చేస్తే నేను కూడా అడుగుతాను. నిజంగా సార్, చెప్పండి సార్. అయితే ప్రభాకర్ శర్మ గారు, ఇప్పుడు నేను ఇట్లా అంటానండి, నేను ఓవైసీ అని అనుకుందాం కాసేపు. నేనేమంటానంటే, నేను ప్రమాణం చేశాను ఈ దేశానికి విధేయతగా ఉంటాను అని, అయిపోయింది నా ప్రమాణం. అయిపోయిన తర్వాత నేను ఆ ప్రమాణం కాకుండా ఇవి ఎక్స్ట్రా వర్డ్స్, ఇవి ఎక్స్ట్రా, ఇది ప్రమాణంలో రాదు అని మొండి ఆర్గ్యుమెంట్ చేశాను అనుకోండి, దానికి ఏమైనా సమాధానం ఉందా? ఎందుకంటే అక్కడ సందర్భం అనేది కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చేస్తున్నది ఏంటి? ప్రమాణ స్వీకారానికి వచ్చాం. అక్కడ వేరే యొక్క దేశాన్ని పొగడవలసిన పని, దాని పట్ల విధేయత చూపాల్సిన పని అవసరం లేదు. సో ఆ ప్రమాణాలంటే ప్రమాణాలు ఏదైతే ఎలిజియన్స్ టు యువర్ ఓన్ నేషన్ అనేదాన్ని వైలేట్ చేసినట్టు సింపుల్ గా. ఇప్పుడు నేను నాకు అందరి పట్ల ప్రేమ ఉంది కాబట్టి జై భీమ్ అన్నాను అన్నాడు. సరే, భీమ్రావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల నీకు గౌరవం ఉన్నట్టయితే దాన్ని సాక్షిగా దాన్నే నువ్వు అవమానపరిచినట్టు. ఎందుకంటే 102 ఆర్టికల్ను బాహాటంగా ఉల్లంఘించినవంటే నువ్వు జై భీమ్ అనడం లోపల అది సరైన స్థితిలో స్పందిస్తలేదు. సరైన స్థితిలో ఆ శబ్దం అనేది మరి దానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే జై భీమ్ అన్న తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాజ్యాంగ సాక్షిగా, అది లోక్సభ లోపల నీ ప్రమాణ స్వీకార సమయం లోపల మరి ఆ రకంగా అనడం ఏదైతుందో తప్పనిసరిగా 102 ఉల్లంఘన అవుతుంది. మనుషుల ప్రకారం మౌలానా అనే ఒక శబ్దం యొక్క పరిధి లోపల స్వదేశ అనురాగం లేదని చెప్పి అక్కడ రుజువు అవుతుంది. మరి వేదమంత్రం, అధర్వేద మంత్రం ప్రకారం చూసినట్టయితే ఏ గ్రామాల్లో కానీ, సమితుల్లో కానీ, సభల్లో కానీ నీ దేశం పట్ల చారు అదేమో చక్కగా మాట్లాడు అనేది ఏదైతుందో ఆ యొక్క వేదాదేశం, పరమేశ్వరుని ఆదేశం సైతం
ఉల్లంఘించినట్టే అవుతుంది ఏ రకంగా చూసుకుంటే. అయితే ఇంకొక ప్రశ్న ఇప్పుడు ఉమ్, బాగానే ఉంది మీరు చెప్పారు. నాకు అనిపిస్తున్నది ఇది నాకు అనిపిస్తున్నది మేబీ ఆ, అదేంటంటే ఈయన ఒక పెద్ద కుట్రతోనే ఇలా చేశాడు అనిపిస్తోంది నాకు. ఆ ఏమిటి? కుట్ర ఏమిటంటే ఇప్పుడు పంజాబ్లో ఒక ఖలిస్తానీ ఆ, మూమెంట్. ఆ, ఆ, మూమెంట్లో ఉన్న అతను ఎవరైతే కుట్రదారుడు ఉన్నాడో, అతను ఆ, టెర్రరిస్ట్ ఉన్నాడో, అతను అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను పాల్గొన్న ఎలక్షన్లో గెలిచాడు. ఉమ్, కానీ అవును. రషీద్ ఇంజనీర్ అని చెప్పి కాశ్మీర్లోనో మరి శ్రీనగర్లోనో ఎక్కడో ఆయన కూడా కుట్రదారుడే, ఆయన్ని జైల్లోనే ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి గెలిచాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మేము భారతదేశానికి విధేయత కలిగి ఉంటాము అని ఎలా చెప్తారు? చెప్పలేదు. చెప్పలేనప్పుడు వాళ్ళని ఉమ్. ఎలా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది వాళ్ళని అదే అసలు పార్టిసిపేట్ చేయడానికి? ఇప్పుడు ఈ ఆ విషయం అన్న తతంగంలో తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒకడేమో జై ఖాళిస్తాన్ అనొచ్చు, ఇంకోటి జై ఉమ్, పాకిస్తాన్ అనొచ్చు. ఇప్పుడు అవును, ఈయనది ఒప్పుకుంటే, ఒకవేళ ఈయన అవును. జై పాలస్తీనా అని ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకుంటే దీన్ని ఇప్పుడు ఎలవ్ చేసినట్టయితే ఎలా చేసినట్టయితే చేసినట్టయితే ఈ మెసేజ్ చాలా బ్యాడ్ మెసేజ్ అయిపోతుంది మొత్తం టోటల్గా ఇండియా అంతా. అంటే ఎగ్జాక్ట్లీ. ఎవరైనా తన యొక్క విధేయతను ఏ దేశం పట్ల అయినా కానీ వేర్పాటువాదం పట్ల కానీ మరి ఆ రకంగా మనం నినాదాలు లోక్సభలో చేయొచ్చు అనే విషయం అనే మెసేజ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి దాని మీద తగిన విధంగా దీన్ని కంట్రోల్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. అది శాస్త్రి గారు బాటం లైన్, అది ప్రభాకర్ శర్మ గారు చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఖండించవలసిందే. అది ఖండించవలసిందే, 100% ఖండించాల్సిందే. ఎందుకంటే ఈ మెసేజ్, ఎందుకంటే ఇదే మెసేజ్ అందరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకోవడం అవకాశం ఉంటుంది. అంటారు సార్ ఇంకా అక్కడ జై పాలిస్తాన్ జై అక్కడ పాలిస్తాన్ అన్న తర్వాత మీరు ఏం చేశారు, జై ఖలిస్తాన్ అని చెప్పి ఈ దేశంలో ఒక భూభాగాన్ని మేము వేర్పాటువాదం కోరుకుంటున్నాం. ఆయన ఏకంగా వేరే దేశం పట్ల తన విధేయత ప్రకటించిండు. మేము ఈ దేశం నుండి వేర్పాటు కావాలని చెప్పి మేము వేర్పాటువాదం కొరకు జై ఖలిస్తాన్ అంటున్నాం. ఇది ఎలా తప్పు అవుతుంది? ఎలా తప్ప పాలిస్తాన్ తప్పు కానప్పుడు ఇది ఎలా అవుతుందని చెప్పి అంటే అప్పుడు సమాధానం ఉండాల్సి వస్తుంది అక్కడ, ఉండాలి కదా. రాష్ట్రపతి దగ్గర. ఎందుకంటే స- దీన్ని చాలా ఆ, మామూలుగా తీసుకోకూడదు, సాధారణ విషయం తీసుకోవడం చాలా తీవ్రంగానే పరిగణించాలి. సార్ ఎందుకంటే మనం లోక్సభకి ఎన్నికయ్యాం, భారతదేశం లోక్సభకి ఎన్నికయ్యాం. కాబట్టి భారతదేశం పట్ల విధేయత ఉండడం అనేది కనీస ధర్మం. అది రాజ్యాంగం కూడా చెప్తున్నది. ఆ రాజ్యాంగం చెప్తున్నప్పుడు దాన్ని ఉల్లంఘించడం అనేది ఎంతవరకు సబబు? ఆ రంగం రాజ్యాంగం ఉల్లంఘించడం అంటే జై భీమ్ యొక్క సిద్ధాంతాలను అవమానపరిచినట్టు. ఎగ్జాక్ట్లీ. బాగా చెప్పారు. సార్ నాకు ఇప్పుడు డాక్టర్ చాగంటి గారు అన్న తర్వాత నాకు ఒక లీడ్ క్వశ్చన్ వచ్చింది సార్. ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ చేశారు, అరెస్టో లేకపోతే ఆయన డిస్క్వాలిఫై చేయటమో వాట్ ఎవర్ వి డూ ఇట్ చేస్తే ఆయన నెక్స్ట్ స్లోగన్ ఏమవ్వచ్చు అని మై పర్సనల్ ఒపీనియన్. ఇది కేంద్రం నా మీద పడిన కుట్ర, నన్ను కావాలని తొలగిస్తున్నారు సో దట్ రేపు పొద్దున చార్మినార్ నుంచి మాధవలత గారును ఎవరో సమ్ XYZ వారిని తీసుకురావడానికి చేస్తున్న కుట్రగా ఇది ఆయన చెప్పే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? ఉండొచ్చు, దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి, ప్రభుత్వమే కంట్రోల్ చేయాలి. అంటే ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా? సుప్రీంకోర్టుకి, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తుది నిర్ణయం, ఫైనల్ డిసిషన్ ఉంది అందులో 103లో. ఇది కాబట్టి బాటం లైన్. అంటే దట్ డిసిషన్ నాట్ అప్పీలబుల్. అది ఓ అప్పీలబుల్ కానప్పుడు అక్కడ పోవడానికి లేదు, అది ఫైనలే కాదు. ఇది ఆ ఇది ఇప్పుడు నిర్ణయంలో లాయర్ గా ఆయన చెప్పిన మాట వింటున్నారా శాస్త్రి గారు? అది ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు అర్థమైంది. మనం చెప్పలేము ఈ మాట. ఎగ్జాక్ట్లీ హీఈస్ ద రైట్ పర్సన్. ఎగ్జాక్ట్లీ అప్పీలబుల్ కానప్పుడు ఆ డిసిషన్ ఫైనల్ అని ఉంది అందులో. ఓ అంటే When the decision of the President of India in accordance with the Article 102, so as here contemplated under Article 103 అనుకున్నప్పుడు that decision as taken by the President is final అని రాసింది చక్కగా. అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన జడ్జిమెంట్ ని ఓవర్టర్న్ చేయలేదు. చేయలేదు. ఎందుకనంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత ఏంటంటే ఇట్ ఈస్ కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రముఖ బాధ్యత ఈ యొక్క సుప్రీంకోర్టు దగ్గరనే ఉంది, సుప్రీం యొక్క పరిధి లోపల ఉంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పుడు ఆర్టికల్ 103 ఇచ్చిన డిసిషన్ అది ఫైనల్ అని చెప్పి అన్న తర్వాత సుప్రీంకోర్టు అది ఎట్లా ఫైనల్ అని చెప్పి అనదు, ఎందుకంటే అప్పీలబుల్ కాదని ఫైనల్ అని ఉంది అక్కడ.
ఫైనల్ అంటే నాట్ అప్పీలబుల్ అండి. అది ఓకే అంటే ఆ డిసిషన్ తీసుకోవడం అనేది అవుతుందో అసలు దాని మీద ఏ రకంగా మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా కావలిస్తే దీని మీద ఉద్యమించినా ఆ ఉద్యమకారులకు వాళ్ళకు కూడా తగిన చర్య తీసుకోబడిందని కూడా రాసినట్టయితే నువ్వు అనుకున్నట్టు ఆ చైర్మన్ నుంచి ఇక్కడికి రావడం, ఉద్యమించడం ఇదంతా ఏం జరగదు. ఓకే ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. కాబట్టి అందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. అసలు ఉద్యమించాలి. అది నిజంగా ఉద్యమించాలి. ఎందుకనంటే మన దేశాన్ని ప్రేమించని వ్యక్తి, మన దేశం కాదన్న వ్యక్తిని మనం సహించడం ఎంతవరకు సంభవం, ఎగ్జాక్ట్లీ ఇది మనం ఆలోచించాలి. ఇది నిజంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా వెళ్తే చాలా బాగుంటుంది. వెళ్ళిందని చెప్తున్నారు కదా పక్కన జై. అవును ఆయన చెప్పారు. జైన్ గారు వేశారు. దాని మీద ఇంకా స్పందన ఎప్పుడు తీసుకుంటే ఏ రకంగా ఉంటుందని చూడాలి, వేచి చూద్దాం. లేకపోతే ఏ వ్యక్తి అయినా అది వేసిన తర్వాత కూడా వేయకూడదని ఏం కాదు. ఎనీ గివన్ కెన్ మూవ్ సచ్ అప్లికేషన్. యా అంటే ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇంకా బాగానే ఉంటుంది. యా ఒక వ్యక్తి ఒక అప్లికేషన్ ఆల్రెడీ ఫైల్ చేసినంత మాత్రాన మిగతా వాళ్ళు బారుడు కాదు. అర్థమైంది. ఆ రకంగా చేసుకో. యా చేయడం వల్ల వందల వేల అప్లికేషన్స్ వెళ్ళాయనుకోండి, చాలా పరిస్థితి చాలా దారుణం ఉందని చెప్పి త్వరగా సత్వరంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండవచ్చు. అవకాశం. యా నాకైతే నా క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. నాకు ఒక క్లారిటీ వచ్చింది. డాక్టర్ చాగంటి గారు మీకు ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇంకా ప్రభాకర్ శర్మ గారు ఒక్క మాట చెప్పారు. అదేంటంటే ప్రెసిడెంట్ గారు ఒక్కసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఇంకెవరు ఏం చేయలేరు, అయిపోయింది. సో దానికోసం మనం వెయిట్ చేయటమే. ఆయన అన్నట్టుగా మనం అందరం కూడా భారతదేశంలో ఎంతమంది వీలైతే అంతమంది ప్రెసిడెంట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ అంటే తీవ్రత, అంటే దీని యొక్క విషయం యొక్క తీవ్రత ఇంత ఉందనే విషయం రాష్ట్రపతి దృష్టిలోకి వస్తుంది. ఎవరు తీసుకున్నా అక్కడ ఫైనల్ డిసిషన్ ఆమెదే కాబట్టి చక్కగా తీసుకోవచ్చు అందరూ. కానీ ఇప్పుడు కనుక ప్రెసిడెంట్ తీసుకోకపోతే నిర్ణయము, ఆ తర్వాత ఖలిస్తాన్ వాడు, ఆ తర్వాత రషీద్ అన్నవాడు ప్లస్ ఇంకోటి కూడా మొదలు పెట్టేస్తారు. మొదలుపెట్టి ఈయన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తారు. బ్యాడ్ మెసేజ్ వస్తుంది. క్షమించకూడదు ఇలాంటి సమయం. ఓకే ప్రభాకర్ శర్మ గారు చాలా మంచి ఓపెనర్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. డాక్టర్ చాగంటి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఇద్దరికి ధన్యవాదాలు.